హాయ్ అండి, శ్రీలక్ష్మి గారి ఒంగోలు రుచులకు స్వాగతం. ఈరోజు నేను డ్రై నట్స్ కజ్జికాయలు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగపప్పు అండి. చాలామంది వేరుశనగపప్పు పొట్టు తీయడానికి చాలా అవస్థలు పడుతుంటారు. ఇలా వేసేసుకొని చిల్లురు గిన్నెలో ఇలా ఏదైనా గిన్నెలో తీసుకున్నాం అనుకోండి, పొట్టంతా కిందకు వచ్చేస్తుంది, మనకు పప్పులు మిగులుతాయి. చాలా ఈజీ అండి. ఎక్కడైనా చెరిగినా ఏదైనా చేసినా మళ్ళీ వాటర్ పడితే రెడ్ కలర్లో అయిపోతుంటుంది. ఇలా సింపుల్గా తీసుకోవచ్చు. అయిపోయింది పొట్టు తీయటము. తర్వాత ఇవి పుచ్చగింజలండి, గుమ్మడి గింజలండి, ఇది పుచ్చగింజలు, నువ్వులు, అవిసె గింజలు, బెల్లం అండి, వేరుశనగపప్పు, 5 రకాలు, బెల్లము, ఇక్కడ కొబ్బరి అండి, ఎండు కొబ్బరి తురుముకున్నాను. కొంచెం నెయ్యి వేసి దీన్ని వేయించుకోవాలి. ఒక డ్రాప్ నెయ్యి వేసి పచ్చివాసన పోయేటట్టు దీన్ని వేయించుకుంటే అయిపోద్ది. అంతే, ఎక్కువ రోస్ట్ చేయకూడదు, లైట్గా కొంచెం నెయ్యి వేసి స్మెల్ వచ్చేటట్టు అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు: పిండికి ఇది గోధుమ పిండి అండి. వీటితో పాటే ఇందాక ఈ డ్రై నట్స్తో పాటే ఒక 3 యాలకులు దీంట్లోనే చేసుకుంటే మనం పొడి పెట్టుకుంటాం కదండి, అప్పుడు సరిపోద్ది. బెల్లం తురిమి పెట్టుకున్నాను. గోధుమ పిండి అండి 2 కప్పులు తీసుకున్నాను. ఇవన్నీ 2 కప్పులు ఉంటే 1.5 కప్పు బెల్లం వేయాలండి. తురిమి వేసుకుంటే మనకు గడ్డలు తగలకుండా ఉంటుంది. ఈ పప్పులన్నీ కలిపి నాకు 2.5 కప్పు వచ్చాయి. 1.5 కప్పు తురిమేసరికి ఎక్కువ కనిపిస్తుంది. 1.5 కప్పే బెల్లము. ఇది 2 కప్పులు వేసానండి. ఇది మిగిలిన మనం నెయ్యి వేసి మామూలుగా ముద్దలు చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకొని అలా పెట్టుకునే కన్నా ఇలా అన్నీ ఒకసారి వేపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసి ఉండలు చేసుకుంటే అదొక టైప్లో ఉంటుందండి, కొంచెం బరగ్గా పట్టుకొని. ఇప్పుడు కూడా నేను బరగ్గానే పడతాను. ఇలా కజ్జికాయలు ఒకసారి అలా రకరకాలుగా, ఒకసారి ఏమో చిక్కి రకరకాలుగా చేస్తాను. మనం రోజు తినాలంటే వేపుకొని తినలేము, అందుకని ఇలా చేస్తాను. ఇది గోధుమ పిండి అండి. గోధుమ పిండి తీసుకున్నాను. ఒక్క చిటికెడు కొంచెం ఉప్పు వేసామంటే వేసామన్నట్టు ఉప్పు వేసుకోవాలి. కొంచెం నెయ్యి, ఇది పిండి పిసికేసుకున్నాక కొంచెం నెయ్యి వేసి, పచ్చి నెయ్యానండి, ఇది వేడిది కాదు, నెయ్యి వేసేసాను. దీన్ని పిండి కలుపుకోవాలి. మరి పలుసుగా కాకుండా ఇది ఇలా నెయ్యి వేసి కలిపేసాక కొంచెం అలా పట్టుకు చూస్తే ఇలా ఉండాలా. నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. మైదా వాడకూడదని గోధుమ పిండి తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనం చపాతీ పిండిలాగా కలిపేసుకుంటే అయిపోతుంది. ఇది ఒక 10 నిమిషాలు నానాలండి, పక్కన పెట్టేసి. గోధుమ పిండితో కూడా క్రిస్పీగా బాగా వస్తాయండి. పిండి కలుపుకునే విధానంలో ఉంటుంది. కజ్జికాయలు కూడా పెద్ద మంట కాకుండా మీడియం మంట మీద కాల్చుకుంటే కరెక్ట్గా వస్తాయండి. హై మంట మీద పెడితే మనకి ఇది మాడిపోయి కలర్ చేంజ్ వస్తుంది. మీడియం మంట, మరి సిమ్ కాదు, సిమ్లో పెట్టుకున్నా మరి తెల్లగా ఉంటాయి. ఇలా ఒక తడి క్లాత్ కప్పి ఉంచుకుంటే పిండి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ దీన్ని వదిలేయాలి. ఇప్పుడు నేను ఇవన్నీ మిక్సీ పెట్టేసుకుంటున్నాను. పప్పులన్నీ ముందుగా యాలకులు వేస్తున్నాను, వేరుశనగపప్పు, పుచ్చగింజలు, నువ్వులు పెద్ద ఎక్కువ మెదగ అవసరం లేదండి, కొంచెం ఒక తిప్పుకుంటే అవిసె గింజలు నువ్వులు సరిపోతాయి. 2 వేసాను ముందు. ఇదండి ఇంత బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము కొన్ని జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఎందుకండి అక్కడక్కడ పలుకు తగులుతా జీడిపప్పు పలుకులు, పిండి బాగా వచ్చింది. దీంతో మనం ఇందాక పెట్టుకున్నాం కదా బెల్లం, కొబ్బరి కొంచెం వేయించాను, బెల్లంతో పెట్టుకున్నాను. అది కూడా దీంట్లో వేసి కలిపేసుకోవాలి. 2.5 కప్పు పప్పులు అయ్యాయండి. 2 కప్పులు బెల్లం వేసాను, కరెక్ట్గా సరిపోతుంది. ఒక అరకప్పు తగ్గించుకోవాలి. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు అయితే 2 కప్పులు వేసుకున్నా చాలు. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా లడ్లు కూడా కొంచెం నెయ్యి వేసి ఇలా లడ్లు చేసుకున్నా చాలా బాగుంటుందండి. రోజు ప్రోటీన్ తినాలంటున్నారు కదా లేడీస్కి. లేడీస్ అయినా జెంట్స్ అయినా మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినలేం కదా. ఎన్ని గ్రాములు మన ఒంట్లో మనం ఎంత వెయిట్ ఉంటామో అన్ని గ్రాములు ప్రోటీన్ తినాలంటారు, మనం తినలేం కదా.
70 కిలోలు ఉంటే 70 గ్రాములు ప్రోటీన్ తినాలి. మనం అంత తినలేం కాబట్టి ఇలా చేసుకొని ఒక్క లడ్డు, మరీ ఉన్నాయని ఎక్కువ ఎక్కువ కూడా తినేయకూడదు, ప్రోటీన్స్ ఎక్కువైపోతాయి. రోజు ఒక లడ్డు తిన్నా సరిపోద్ది. ప్రతిసారి లడ్డు లేకపోతే చెక్కీ చేస్తున్నా కదా, ఈసారి వెరైటీగా కజ్జికాయలు చేద్దాము, గోధుమ పిండి మంచిదే కదా అని కజ్జికాయలు చేద్దామని చేస్తున్నానండి. మీకు కూడా చూపించినట్లుంటుందని. అయిపోయింది, పిండి ఇలా వచ్చేస్తుంది. లోపల పిండి కలిపేస్తాను మంచిగా. అందుకోండి ఇంత వండు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి వేసుకొని మనం చపాతీలాగా నొక్కేసుకోవటం, కొంచెం పలుసుగా నొక్కుంటే ఒక 10 చేసేసుకొని ఒక్కరే ఉంటే, ఇద్దరుంటే టకటక అయిపోతాయండి. ఒక్కరున్నా చేసేసుకోవచ్చు. నేను ఏ పిండి ఉంటే నేను ఒక్కదాన్ని చేస్తాను, ఎవరికి సాయం తీసుకోను. ఎప్పుడన్నా మరీ ఎక్కువ ఉంటే మా ఫ్రెండ్ వస్తుంది అడుగుతాను, పాపం రోజు ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఇప్పుడు ఇది మామూలు తీసుకొని కొంచెం ఆయిల్ రాయాలండి. పాడుతుంటే నేను తీసుకెళ్ళి చెన్నైలో వదిలేసి వచ్చాను, ఇది కొత్త కొన్నాను మొన్న. ఇప్పుడు ఇలా స్పూన్ పెట్టేసుకోవచ్చు. ఈ చివర్లకంతా తడితో నీళ్ళు పెట్టుకొని గిన్నెతో ఒకసారి ఇలా, చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి వేపుకొని బెల్లం తురుముకున్నాం అనుకోండి, పెద్ద కష్టపడేది ఏమి ఉండదు. మనం ఇలా తోకలు కావాలంటే ఉంచేసుకోవచ్చు, వద్దంటే అవి కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఇలా రెడీ అయిపోతాయి. మనం వద్దనుకున్నాం అనుకోండి, సిజర్ పెట్టుకొని ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేయచ్చు. ఇలా రెడీ అయిపోతాయి. ఇలా అన్నీ చేసి పెట్టుకొని ఒకేసారి నూనె పెట్టుకొని కాల్చుకుంటే త్వరగా అయిపోతాయి. సిమ్లో పెట్టుకొని, వేస్ట్ పిండి వస్తుంది కదండి, మనకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, ఒకసారితో అయిపోదు అనమాట. ఇంకోటి చూపిస్తున్నాను, కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. మనం ఒక లడ్డు చేసుకుని అంత పెడితే వాటర్తో మాత్రం కంపల్సరీగా తడుపుకోవాలి. తడుపుకుంటేనే అవి పగలకుండా ఉంటాయి. ఇది ఫస్ట్ ఇవి ఒకటి బొబ్బట్లు చేయాలంటే కష్టం ఏంటంటే ఇదంతా ఆయిల్లోకి వస్తుందని భయపడతారు చాలామంది. జాగ్రత్తగా చేసుకుంటే ఏం రాదండి, గట్టిగా నొక్కేసుకుంటే రాదు. కొంతమంది చేత్తోనే చేస్తారు, నాకైతే చేత్తో రాదు, ఒప్పుకుంటాను ఆ విషయంలో. మార్కాపురంలో అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేత్తోనే చేస్తారండి. ఇలా మిలికేసేస్తారు, అటు ఇటు 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 తిప్పేసుకుంటూ వేస్తారు. చాలా ఫాస్ట్గా కూడా చేస్తారు. అప్పుడు మనకి ఎంత సైజు కావాలో అంత చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పెద్దవి చేస్తున్నాం కదా, అప్పుడు ఇంకా చిన్న సైజు ఇలా పిండి మిగులుతుంది. ఇది మళ్ళీ మనం పాత పిండిలో కలిపేసుకోవచ్చు. నేను 5-6 చేశాను. దాన్ని ఇదే ఇలా పొడవుగా తీసుకొని ఇలా కట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది, మనం ఉండలు చేసి మళ్ళీ చేసే కదా. ఎందుకంటే నూనె వేడెక్కింది, నేనైతే మళ్ళీ సిమ్లో పెట్టేసాను నూనె కాగాక. ఇప్పుడు మనం ఇవి ఒక్కొక్కటి ఇలా ఆయిల్లో చిన్నగా వేసేసుకుంటే అయిపోతుంది. ఇవి సిమ్లోనే కాలాలండి, మీడియం మంట మీద, మరీ పెద్దది కాకుండా. చేయటమే కొంచెం ఇది, కానీ కాలటం చాలా త్వరగా కాలుతాయండి. వెంటనే కొంచెం ఒకవైపు కాలంగానే ఇంకొక వైపు తిప్పుకోవాలి, లేకపోతే అవి అలా నిలబడి రెండో వైపు కాలు అనమాట. సిమ్లోనే నిదానంగా కాల్చుకోండి. ఇది ఒక్క పనే చేయండి, గోధుమ పిండి కాబట్టి. మైదా అయితే ఎలా చేసినా పర్లేదు, గోధుమ పిండి కాబట్టి నిదానంగా కాలాలి. సిమ్లో కాల్చుకుంటే బాగా కాలుతాయి. ఇదిగోండి కాలిపోయాయి. ఇలా నూనె శబ్దం రాకుండా ఉంటే మనకు కాలినట్టు లెక్క. వేరే తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. నూనె సైలెంట్ అయిపోయిందంటే ఏదైనా ఉడికింది, కాలింది అని. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా తీసి ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా పోతుందండి.
ఇవ్వండి. లాస్ట్లో మిగిలిన పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసి ఇలా చేసుకుంటే డైమండ్స్ లాగా ఇవి హార్ట్ లాగా వస్తున్నాయండి. హార్ట్ మనకు అది స్వీట్ ఉంటుంది కదా, ఇది హార్ట్. ఇవ్వండి ఎమ్మె ఎమ్మె కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఒక అరగంట శ్రమ అండి. డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు చాలా టేస్ట్ ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. చూడండి సౌండ్, లోపలంతా ఇలా మెల్ట్ అయిపోయి ఉంటుంది, పలుకు తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటున్నాయండి. ఇవి మనం గోధుమ పిండి వేసామో అన్నీ హెల్తీవేనండి. బెల్లము, గోధుమ పిండి, డ్రై నట్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు, వేరుశనగపప్పు, కొబ్బరి అన్నీ మంచివేనండి. లేడీస్కైనా పిల్లలకైనా అందరికీ ఇలా చేసుకోండి. ప్రతిసారి ఒకటే అని కాకుండా చూడండి లోపల ఎలా మెల్ట్ అయిపోయిందో, చాలా బాగుంటుంది. లాస్ట్లో మిగిలిన పిండితో కొంచెం హాట్ అండి. ఇవి డైమండ్స్ చేశాను, ఇవి కూడా కరకరలాడుతూ ఉన్నాయి. పిండి నేను పడేయలేనండి, కొంచెం మిగిలిన ఏదో ఒక వెరైటీ చేద్దాం అన్నట్టు చేస్తాను. ఇలా వేపుకొని మనకి ఏమీ లేనప్పుడు గోధుమ పిండి ఒక కప్పు ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చేస్తున్నా కూడా చాలా బాగుంటాయండి స్నాక్స్ కింద. ఇవి ఎక్కువ ఆయిల్ పీల్చవు, కరివేపాకు వేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి. బాయ్ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈ కజ్జికాయలు అయితే అందరూ ట్రై చేయండి. బాయ్.